ఏంటంటే ఈ విధంగా కొంతమందికి చాలామంది ఎవరు పోలీసులు మాట్లాడంగా అవేర్నెస్ ఇవ్వంగా చూడలేదు అంటున్నారు. కనీసం ఈ విధంగా మీతో ఒకసారి ఇంటరాక్షన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి పొద్దున్నే మీ ఏరియాకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా చాలామంది యాక్సిడెంట్ చూసుంటారు కదా, యాక్సిడెంట్ అయితే చూసుంటారు కదా చాలామంది, అందరూ చూసుంటారు కదా, వచ్చేది అనుకోరు కదా. మన మెంటాలిటీ ఏంటంటే ఒకసారి ఊహించుకోండి, యాక్సిడెంట్ జరిగిన ప్లేసెస్లో ఆ ఒక్క వ్యక్తి ఒక బాధ కాదు, ఆ ఒక్క వ్యక్తి సంపాదించే వ్యక్తి, ఇప్పుడు అందరూ సంపాదించడం లేదు ఇంట్లో, ఆ ఒక్క సంపాదించే వ్యక్తి ఫస్ట్ భార్య ఇంటి బయటకు వెళ్ళేసి కూలి పని చేసుకోవాల్సి వస్తుంది. సెకండ్, పిల్లలు నువ్వు అనుకున్నట్టు చదివించలేకపోతావు. థర్డ్, తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వస్తారు, వాళ్ళ కరెక్ట్ మెడికల్ ట్రీట్మెంట్ వస్తుంది. మన యొక్క చిన్న పొరపాటు, అజాగ్రత్త, నువ్వు సేఫ్గా ఇంటి బయట నుంచి ఎట్లయితే వెళ్ళినావు, ఇంట్లోంచి బయటకి అయితే ఎట్లా ఉన్నావు, అలాగే ఇంట్లోంచి ఇంటికి అట్లా తిరిగి వస్తావు. ప్రతి ఒక్కరు అదే కోరుకుంటాం కదా, ఇంటికి సేఫ్గా తిరిగి రావాలనుకుంటాం. కానీ ఏంటంటే రూల్స్ పాటించాం. పోలీసులు వెహికల్ చెకింగ్ చేసుకుంటారు అనుకోండి, అటు 100 మీటర్లో ఇటు 100 మీటర్లో ఒక 50 మంది ఇటు ఒక 50 మంది ఆగుతాము. ఆ పోలీసు వాళ్ళు గంట సేపు చేస్తే గంట సేపు అక్కడే ఆగుతాము. కాబట్టి నేను కోరుకునే ఒకటి, మీకు ఫోన్ అర్థం కాకపోతే మీ ఫోన్లో అసలు జీపే, గూగుల్ పే మీ ఫోన్ లింక్ చేసుకోకండి. మీకు కావాల్సిన ఓటీపీ కాబట్టి, మీకు ఫోన్ అర్థం కాకపోతే చిన్న ఫోన్ తీసుకోండి, ఆ సిమ్ ఏదైతే ఓటీపీ వస్తుందో ఆ సిమ్ దానికి ఇవ్వండి, దాంతో మీ పిల్లలతో ఆపరేట్ చేయించుకోండి.